మీ షాప్ లో స్వీట్స్ అన్ని నేతితో తయారు చేసింది. అసలు సిసలైన నేతితో తయారు చేయబడిన స్వీట్లు సార్. ఓహో, మరేం లేదయ్యా, రేపు పెద్ద పార్టీ ఉంది, దానికి ఆర్డర్ ఇద్దామని. ఏ షాప్ అయితే బెటర్ గా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. తినచూడండి సార్, మీకే తెలుస్తుంది. ఒరే ఒక స్వీట్ పెద్ద ఆర్డర్లకి కమిషన్ కూడా ఇస్తామండి. ఓహో, బ్రహ్మాండంగా ఉంది. ఇదిగో, నీకు ధనలక్ష్మి ఏజెన్సీస్ తెలుసా? ధనలక్ష్మి తెలుసండి. తెలుసా? పక్క వీధిలో బస్ స్టాండ్ పక్కనే. బస్ స్టాండ్ పక్కన 10వ నెంబర్ ఇల్లే కదండి. కరెక్ట్ అయ్యా బాబు. అమ్మయ్యా, ఇదిగో అక్కడ రేపు పార్టీ. కుర్రాడికి అడ్వాన్స్ ఇచ్చి పంపిస్తాను. 10 కేజీలు స్వీట్ బ్రహ్మాండంగా ఉండాలి. 10 కేజీలు. ఓ మైసూర్ పాకు. ఈ మైసూర్ పాకు ఏంటి సార్, పాలకోవా కూడా తీసుకోండి. థ్యాంక్ యూ. స్వీట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. చాలా బాగుండాలి. బాగా చేద్దాం. ఏమండి అడ్వాన్స్? ముక్క పీకడానికెందుకురా తొందర, చిందర వందరే. ఇదిగో దొంగ కోళ్ళ నా ముక్కలు చూస్తే నేను ఒప్పుకోను. అయినా మీ చేతిలో ముక్కలు పెట్టుకుని నా చేతిలో ముక్కలు చూస్తారేంటి? నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చు కదరా. ముందు నీ ముక్కలు చూస్తే ఒక పని అయిపోతుంది కదా. జోకర్లు బెదురుతాయి. ఇదిగో బాబు, ధనలక్ష్మి ఏజెన్సీస్ ఆపరేటర్ గారు ఉండేది ఎక్కడ? వేసుకో ముక్క, చూపిస్తాను. షో తర్వాత చూపించవచ్చు కానీ ఆపరేటర్ గారు ఎక్కడున్నారు చెప్పవయ్యా. ఇదిగో ముక్క ఖర్చేయండి. ఏం ఖర్చు చేయడం ఏమిటో. మీలాంటి చెత్త మనుషులు పెట్టుకున్న ఆపరేటర్ ఎవరో గానీ త్వరలో ఆఫీస్ మూసేసి అర్జెంట్ గా పేకాట క్లబ్ పెట్టుకుంటాడు బాబు. లాభం లేదు. ఎస్, ధనలక్ష్మి ఏజెన్సీస్ ప్రొపరైటర్ కోటేశ్వరరావు స్పీకింగ్. అవునవునవును, మీకు సరుకు పంపించాలి. కాకపోతే సేల్స్ మెన్ ప్రాబ్లం వల్ల వెంటనే పంపించలేకపోయాను. అలాగే త్వరలోనే పంపిస్తాను. ఓకే సార్, ఆపరేటర్ గారు మీరా? ఈ అవతారం చూసి బండబంటో తరుకున్నాను, నన్ను క్షమించండి సార్. మన్నించండి, ఆట అయిపోయింది. వీరెవరు సార్? మీ అసిస్టెంట్ మేనేజరా? కాదయ్యా, వీడు నా ప్యూన్ గాడు. నేను ఇచ్చే జీతం డబ్బులు కాక కనీసం నా దగ్గర నెలకి ప్యాకెట్లో 200 రూపాయలైనా ఖర్చు చేస్తాడు. మీరు ప్రొపరైటర్ అయ్యుండి ఆఫ్టర్ ఆల్ ప్యూన్ తో ప్యాకెట్ ఏమిటి సార్? చూడవయ్యా, ఆఫీస్ టైమ్స్ అయిన తర్వాత ప్రొపరైటర్ ప్యూన్ అనే తేడా లేదయ్యా, అందరూ సమానమే. అవును, ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నావు, నీ పేరేంటి? కృష్ణ సార్. ఇంటర్వ్యూ కని పొద్దుననగా బయలుదేరి ఇప్పటికి చేరుకున్నాను సార్. మీరేమీ అనుకోనంటే ఒక్క మాట అడుగుతాను సార్. ఇంటర్వ్యూ కని పిలిచిన అడ్రస్ లో గాంధీనగర్ పక్క, కమలా థియేటర్ వెనకాల, రాముల వారి గుడి ముందు అని అర్థం పర్థం లేని అడ్రస్ ఇచ్చారేమిటి సార్? చూడు కృష్ణ, నేను ఇవ్వాలనుకున్నది సేల్స్ మెన్ ఉద్యోగం. సేల్స్ మెన్ అనేవాడు ఊరంతా తిరగటం, ఎలాంటి అడ్రస్ అయినా పట్టుకోగలగటం మొదటి క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడే ఇక్కడికి రాగలడని అడ్రస్ అలా ఇచ్చాను. 8 మందికి గాను నువ్వు అక్కడ వచ్చావు కనుక ఫస్ట్ టెస్ట్ లో పాస్ అయినట్టే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ టెస్ట్ ఏమిటి సార్? అచ్చు యంత్రాన్ని కనిపెట్టింది ఎవరయ్యా? అచ్చు యంత్రాన్ని జాన్ గ్యూటన్బర్గ్. కరెక్ట్. మొఘలాయి సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబరు. కరెక్ట్. జపాన్ కరెన్సీని ఏమంటారు? యం. కరెక్ట్. సార్, మీరు అడిగిన ఒక్క ప్రశ్నకి నాకు సమాధానం తెలియదు. మీ ప్యూన్కి అన్నీ తెలుసు. నాకంటే అతనే బెటర్ అనుకుంటాను మీ సేల్స్ మెన్ ఉద్యోగానికి. నేను వేసిన అక్కర్లేని ప్రశ్నలకు జవాబులు తెలుసు కనుకే వీడు జవాన్ పోస్ట్ లో ఉన్నాడు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు తెలియకపోవడమే సేల్స్ మెన్ క్వాలిఫికేషన్. కనుక నువ్వు 2వ టెస్ట్ లో కూడా పాస్ అయ్యావు. ఇక 3వ క్వాలిఫికేషన్ ఏమిటంటే మన సరుకుల గురించి అబద్ధాలు చెప్పడం. ఏది, ఒక్క అబద్ధం గబుక్కుని చెప్పు. మీరు భలే అందంగా ఉంటారు సార్. అసలేవయ్యా, నా గురించి కాదు, నేను అడిగేది అబద్ధాన్ని గురించి. నేను ఇంతకు ముందు చెప్పింది అబద్ధమే సార్. కరెక్ట్. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ద సేల్స్ మెన్. రేపే వచ్చి డ్యూటీలో జాయిన్ గా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేఖలు మృదువుగా మెత్తగా మలయమారుతరాగల్లా ఉన్నాయమ్మా. మీలాంటి సంగీత సాముద్రిక నిపుణులు నా చేతిని పొగిడారంటే అది నాకు గర్వకారణమే. నాకు ఒళ్ళు మంటే కారణం. ఏమయ్య శంకరయ్య, జాతకం చూస్తానని చెప్పి దాన్ని చెయ్యాల పిసికేస్తావేంటి? రేఖలు కొట్టొచ్చినట్టు కనిపించాలంటే ముందులా పిసకాలయ్యా. సరే చూడు. ఆహా, నీ శృంగార రేఖ బంగారంలా మెరిసిపోతుందమ్మా. శృంగార రేఖ అలాంటి రేఖ చేతుల్లో ఉంటుందని నేను ఎక్కడ వినలేదే. అది నీ అజ్ఞానం. జోత్సుల జోగేశ్వరరావు జాతక పుస్తకంలో దాని గురించి విపులంగా రాశారు. ఆయన ఎవరు? మా బాబాయ్. చూడండి. చూస్తాను. నీకు ధనరేఖ దివ్యంగా ఉందమ్మా. ఆయుష్య రేఖ అద్భుతం. సంతానం ఎంత ఉందండి? 2 నేసుకో. వాళ్ళు కూడా కవల్. ఉమ్. జై విజయాన్ నామకరణం అడ్వాన్స్ గా ఫిక్స్ చేసేసుకో. లేదా కాఫీ కాంబోజలాగా అన్నా కూడా బాగానే ఉంటుంది. చాలా సంతోషం అండి. సంతానం గురించి చెప్పిన మీకు నేనేమి ఇచ్చుకోగలను? నువ్వేమి ఇచ్చుకోనక్కర్లేదు.
నా చెయ్యి కూడా చూశాక నేను ఇచ్చుకుని ఇద్దరు వాళ్ళని తీర్చుకుంటాను. నా చెయ్యి కూడా చూడవా? పుట్టుకుంటేనే తెలుస్తుంది ఇది నష్టజాతకం అని. రేఖలు చూసి చెప్పు. తన రేఖ దరిద్రంగా ఉంది, ఆయుష్ రేఖ అధ్వానంగా ఉంది, సంతాన రేఖ శూన్యం. దానికేమో ఇద్దరు సంతానం అన్నావు, నాకు సంతాన రేఖ లేదంటున్నావు. ఏమిటిది? ఏం లేదని చెప్పడం నా సరదా అనుకున్నానంటే ఇక్కడ లేదు లేదని చెప్పాను, అక్కడ ఉంది ఉందని చెప్పాను. అది కదయా, మీ ఇద్దరు మొగుడు పెళ్ళాను. నాకు సంతాన రేఖ లేకుండా దానికి సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో ఆవిడ చూసుకుంటుందయ్యా. అమ్మా సుందరమ్మ, నీవు జాతకం చెప్పినందుకు నాకు ఏదైనా ఇప్పించావంటే మరి నేను సెలవు తీసుకుంటానమ్మా. ఏమిటి పిచ్చేది కాదు గుడ్డు, తిక్కుమాలి జాతకం చెప్పడం నువ్వు. ఏమండి ఎందుకు అరుస్తారు? పాపం ఆయన తప్పే ఉంది, ఉన్నట్టు చెప్పారు. శంకరం గారు ఇవంతా ఉంచండి. సుపుత్ర ప్రాప్తిరస్తమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం అండి. వెళ్ళిరా. అద్దె చుట్టూ బాగానే ఉంది, కాకపోతే ఆ అమ్మాయి దగ్గరికి ఆటోలోనూ టాక్సీలోనూ దిగితే బాగుండదే. ఏం చెయ్యాలి? ఉమ్? ఆ? అమ్మో నాయనో బాబోయ్, ఖరీదైన కారుతో చంపాను. మనుషులు కూడా పడేసావా నాయన? సారీ బాబు, గాయలు ఎవరైనా దెబ్బ ఎవరైనా తగిలాయా? పక్కటెముకలు, పత్తికి నెక్కిలు, వాటి పొజిషన్లు తప్ప ఎవరైనా అనుమానంగా ఉంది సార్. అమ్మో లేవలే. మీకేం అవలేదా? లేనాయనా, అమ్మో లేనాయనా, మీకేం కాలేదు నాయనా. అమ్మో నా కాడే కుదుగా లేనాయనా. ఇప్పుడు బాగుంది. నా కాడే అమ్మా అమ్మా పట్టుకోండి. వేసుకోండి, ఏం పర్వాలేదు అమ్మా. నాయనా. నెమ్మది నెమ్మది అమ్మా. ఇక్కడ కూర్చోండి. వెనక్కి కూర్చుంటాను, అదే వాటర్ సీటు. అమ్మా అమ్మా అలాగే. అయ్యో అక్కడే కూర్చోండి. అయ్యో అమ్మా. సార్, ఈ మంచులు తాగండి సార్ ముందు. అబ్బో ఏమొద్దు సార్. సార్, అమ్మో ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్తాను, ఎంత బిల్ అయినా ఇచ్చుకుంటాను. ఆ. సార్ దయచేసి నా మీద పోలీస్ కంప్లైంట్ మాత్రం పెట్టకండి సార్. అమ్మో పెట్టను కానీ ఒక సిగరెట్ ఇవ్వండి సార్. ఒక సిగరెట్ ఈ పెట్టి పక్కన ఉంచుకోండి. అమ్మా అమ్మా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అబ్బా సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఏ హాస్పిటల్ మిమ్మల్ని తీసుకెళ్ళమంటారు, ఎంత తీసుకోమంటారు? అమ్మయ్యా ఇప్పుడే తగ్గుతున్నట్టుంది. హాస్పిటల్కి ఏమీ అక్కర్లేదు కానీ నెహ్రూ పార్క్ దగ్గర నన్ను దించండి. నేను కారు దిగి ఓ 4 సార్లు ఇటు అటు తిరిగి బోన్స్ అవి సెట్ చేసుకుంటాను. చాలా థ్యాంక్స్ సార్, మీ ఎంత మంచి వాళ్ళని ఇంతవరకు నేను చూడలేదు సార్. ఇక ముందు చూడరు కూడా సార్. నెహ్రూ పార్క్ పోనివ్వండి. అలాగే సార్, పోనివ్వండి. జై నెహ్రూ పార్క్. ఇదే సార్ నెహ్రూ పార్క్. సార్ దిగండి సార్, నెమ్మది నెమ్మది. సార్, అబ్బేం తేలేదు, చెక్ ఏమైనా? ఏం అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో. అబ్బా మీరు నిజంగా మంచివాళ్ళు సార్. సార్ మీరు వచ్చేంత వరకు ఉండమంటారా? వచ్చిన దారిలో వెళ్ళిపో అంతే. ఓకే ఓకే. హాయ్, హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చి 5 minutes అయింది. అవును, మీ కార్ పంపించారేంటి? వెధవది ఈ కార్లలోనూ విమానాల్లోనూ తిరిగి బోర్ కొట్టేసింది సీత. పైగా బెంజీలు టొయోటాలు. అసలు ఈ ఇంపోర్టెడ్ కార్లు అంటేనే చిరాగ్గా ఉంది. అందుకే డ్రైవర్ని కారు తీసుకుపోయిన వెధవని పంపించేశాను. చూశాను, అతను మరి దీనంగా దండం పెట్టి వెళ్ళటం. బట్ కార్ చాలా బాగుంది. బాగుంటే చెప్పు, ఇచ్చేస్తాను. మొన్న ఇలాగే ఓ ఫ్రెండ్ అడిగితే బెంచ్ కార్ ఇచ్చేసాను. ఈ సూజీ తెప్పించాను. ఈ వాంట్ దిస్ సూజీ? మై గాడ్, మీకు అసలు కార్లు అంటే లెక్కలేదనుకుంటారా? రైళ్ళన్నా కూడా నాకు లెక్కలేదనుకో. కమాన్, ఎక్కడికైనా బయటకు వెళ్దాం. ఓకే. కమాన్.